నమస్కారం విజన్ న్యూస్ కి స్వాగతం। ఈనాటి వార్తలు। మహాత్మా జ్యోతి బాపులే గారి జయంతిని పురస్కరించుకొని 12,207 మంది బీసీ మరియు ఇతర బలహీన వర్గాల నిరుద్యోగ యువతీ యువకులకు స్వయం ఉపాధి పథకం కింద 275 కోట్ల రూపాయల చెక్కును ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు అందజేశారు। ఈ కార్యక్రమంలో రాష్ట్ర గృహ నిర్మాణ సమాచార పౌర సంబంధాల శాఖ మంత్రి కొలుసు పార్థసారథి, బీసీ సంక్షేమ శాఖ మంత్రి ఎస్ సవిత, ఏలూరు పార్లమెంట్ సభ్యులు పుట్టా మహేష్ కుమార్, కాపు కార్పొరేషన్ చైర్మన్ కొత్తపల్లి సుబ్బారాయుడు తదితరులు పాల్గొన్నారు। ప్రభుత్వ ఉత్తర్వుల ప్రకారం ఏప్రిల్ 15 నుండి జూన్ 14 వరకు సముద్రంలో చేపల వేట నిషేధించినట్లు జిల్లా మత్స్యశాఖ అధికారి ఆర్వీఎస్ ప్రసాద్ తెలిపారు। వివిధ చేపలు సంతానోత్పత్తి కాలంలో తల్లి చేపలను రొయ్య సంపదను రక్షించేందుకు ఈ నిషేధం విధించినట్లు తెలిపారు। నిషేధం ఉల్లంఘించిన వారిపై చట్ట ప్రకారం చర్యలు తీసుకుంటామని తెలిపారు। జ్యోతిరావు పాపులే జయంతి సందర్భంగా అత్తిలి పెదకాలువ గట్టున గల పూలే విగ్రహానికి టీడీపీ నాయకులు పూలమాలలు వేసి నివాళులు అర్పించారు। దళితులు బలహీన వర్గాల అభ్యున్నతికై ఎంతో కృషి చేశారని మాజీ ఎంపీపీ మక్కా సూర్యారావు అన్నారు। గుమ్మంపాడు వెళ్లే రహదారిలో నూతనంగా నిర్మించిన విజయ చాముండేశ్వరి అమ్మవారి ఆలయంలో విగ్రహ ప్రతిష్టాపనకు సంబంధించిన కార్యక్రమాలు ప్రారంభమయ్యాయి। ఈ సందర్భంగా శాంతి పూజలు నిర్వహించారు। శనివారం హోమాలు, అమ్మవారికి గ్రామోత్సవం నిర్వహిస్తారు। ఆదివారం విగ్రహ ప్రతిష్టాపన, భారీ అన్న సమారాధన కార్యక్రమం జరుగుతుంది। అధిక సంఖ్యలో భక్తులు ఈ కార్యక్రమంలో పాల్గొంటున్నారు। జూన్ 29న శ్రీ వల్లి దేవసేన సమేత శ్రీ సుబ్రహ్మణ్యేశ్వర స్వామి వారి చెరువు తవ్వకాల్లో స్వయంభుగా వెలిసిన శ్రీ విజయ చాముండేశ్వరి అమ్మవారు ఆలయం ఇక్కడ పడవల రేవునందు పునర్నిర్మాణం జరిగింది। అలాగే 11, 13 వరకు విగ్రహ ప్రతిష్ఠ మహోత్సవాలు జరుగుతున్నాయి। 11వ తారీఖు నుంచి పూజలు, యాగాలు, యజ్ఞాలు మొదలవి। అలాగే 12వ తారీఖు అమ్మవారు గ్రామోత్సవానికి వస్తున్నారు। అలాగే 13వ తారీఖున ఉదయం 8:35 బ్యాండ్ మేళాలతో, మేళతాళాలతో, సన్నాయి డప్పులతో అమ్మవారి విగ్రహ ప్రతిష్ఠ మహోత్సవం జరుగుతున్నది। అనంతరం అమ్మవారి అఖండ అన్న సమారాధన కార్యక్రమం జరుగుతుంది। ఈ కార్యక్రమం అంతటికి అత్తిలి మరియు పరిసర గ్రామ ప్రజల, గ్రామ పెద్దలు సహకారంతో ఇది జరుగుతున్నది। అలాగే ఈ ఆలయానికి సంబంధించిన అందరి పెద్దలకు, ఆలయ ప్రజలకు ఆలయ తరపున మా కృతజ్ఞతలు। అత్తిలిలోని రైతు సేవా కేంద్రం వద్ద ధాన్యం కొనుగోలు కేంద్రాన్ని అత్తిలి మండల టీడీపీ అధ్యక్షుడు ఆనాల ఆదినారాయణరావు ప్రారంభించారు। రైతులు తమ ధాన్యాన్ని కొనుగోలు కేంద్రాల్లో విక్రయించి ప్రభుత్వం నిర్ణయించిన మద్దతు ధరను పొందాలని ఆయన కోరారు। కార్యక్రమంలో తహసీల్దార్ దస్వంశీ, కూటమి నాయకులు పాల్గొన్నారు। ఇప్పుడు కూడా ప్రస్తుత ప్రభుత్వం రైతుల పక్షపాతి అని నిరూపించుకోవడానికి మనం లాస్ట్ సీజన్లో కూడా చూసాం। మన
మండలంలో ప్రతి గ్రామంలోనూ కూడా 9 లక్షల సంచీల్ని అరేంజ్ చేసి రైతులందరికీ కూడా వారికి ప్రతి ఎకరానికి సంచీలు అందేటట్లు, వారు పండించిన ప్రతి ధాన్యం గింజని కొనేటట్టు అధికారులందరినీ అప్రమత్తం చేసి దాంట్లో నాయకులను కూడా కలిపి సమ్మిళితం చేసి మన గౌరవ శాసనసభ్యుల వారు ఎప్పటికప్పుడు ఈ ధాన్యం కొనుగోలు కేంద్రం విషయమై మాతో చర్చించి ఎక్కడైనా సరే రైతులకి మనకి సంచులు కావాల్సి వస్తే మా స్థాయిలో ఏదైనా ప్రాబ్లం ఉంటే గౌరవ జాయింట్ కలెక్టర్ వారితోనూ సివిల్ సప్లైస్ కమిషనర్ వారితో నేరుగా మాట్లాడి మన అత్రి మండలంలో ఒక్క చిన్న ప్రాబ్లం కూడా రాకుండా రైతులకు ఉపయోగార్థం రైతు సేవా కేంద్రాల ద్వారా నిరంతర ప్రక్రియగా లాస్ట్ సీజన్లో చేయడం జరిగింది. ఇదివరకు మేము ఏదైనా మీటింగ్కి వెళ్తే మా రైతులు డబ్బులు పడలేదు, కొనుక్కుని 3 నెలలు అయింది, మేము అమ్మి 4 నెలలు అయింది, 6 నెలలు అయిందని రైతులు బంధించే పరిస్థితి ఉండేది. అలాంటి పరిస్థితి నుంచి ప్రస్తుత కూటమి ప్రభుత్వంలో మనకు అరేంజ్ చేసిన ఈ రైతు సేవా కేంద్రాలు నిష్పక్షపాతంగా పూర్తి స్థాయిలో ఒక రైతు కనుక ఎవరైనా ధాన్యం అమ్ముకుంటే వాళ్ళు అమ్ముకుని ఇక్కడి నుంచి బయటకు వెళ్ళిన క్షణాలు 30 నిమిషాల్లో కూడా వాళ్ళ డబ్బులు పడిన సందర్భాలు చూస్తే నిజంగా కూడా ఎంత చక్కగా దీన్ని తీర్చిదిద్దారు. గౌరవ ప్రభుత్వం వాటికి సంబంధించిన నిధులు రైతులు పక్షపాతిగా ప్రభుత్వం ముందు ఉద్యోగస్తులు మిగతా వారి కంటే రైతే వెన్నెముక అని చెప్పి మహాత్మా గాంధీ చెప్పిన నానును అనుసరించి రైతులకు ఇవ్వడం జరిగింది. ఈ సీజను గత సీజన్ ఎంత బాధ్యతగా అయితే మనం నిర్వర్తించామో ఈ సీజన్ కూడా రైతులకి అందరికీ కూడా ఉపయోగపడేలాగా రైతు ఈకేవైసీలో నమోదు చేసుకున్న రైతులందరికీ కూడా వారి పంటలు వారు కోరుకున్న మిల్లుకు తోలడం, వారికి ఇవ్వాల్సిన డబ్బులు కూడా సకాలంలో చెల్లించేలాగా ఈ సిబ్బంది అంతా కూడా కష్టపడి పనిచేయాలని చెప్పి కోరుకుంటూ, గత ఖరీఫ్లో మనం విజయాలు నమోదు చేశామంటే దానికి కారణం కూటమి ప్రభుత్వం, గౌరవ ముఖ్యమంత్రి వర్యులు చంద్రబాబు నాయుడు గారు, అలాగే ఉప ముఖ్యమంత్రి వర్యులు పవన్ కళ్యాణ్ గారు, కేంద్రంలో ఉన్న బీజేపీ ప్రభుత్వం ప్రధానమంత్రి మోడీ గారి సహకారంతో ఈ రాష్ట్రాన్ని అన్ని విధాలా అభివృద్ధి చేయడంతో పాటు రైతన్నులందరూ కూడా గత ప్రభుత్వంలో పడిన ఇబ్బందులు పడకూడదని చెప్పి ముందస్తుగా అన్ని జాగ్రత్తలు తీసుకొని మన జిల్లా జాయింట్ కలెక్టర్ గారికి ఈ రైతు సంబంధించిన ధాన్యం కొనుగోలు కేంద్రాల బాధ్యతను అప్పగించి ప్రతి విషయంలోనూ కూడా స్ఫూర్తిదాయకంగా వారందరూ కూడా తగిన చర్యలు తీసుకోవడం మూలంగా ప్రతి రైతు కూడా చాలా సంతోషంగా మన ఖరీఫ్లో వారి ధాన్యాన్ని అమ్ముకోవడం, 48 గంటలు, 24 గంటలు, 12 గంటలు, 6 గంటల్లో కూడా డబ్బులు పడిన రైతులు వచ్చి మాకు ఆనందంగా చెప్పడం జరిగింది. ఏమంటే మేము గత ప్రభుత్వంలో చాలా ఇబ్బందులు పడ్డాం, ప్రభుత్వం మారిపోయిన తర్వాత మీ ప్రభుత్వం వచ్చిన తర్వాత పాత బకాయిలు ఇవ్వడం కూడా జరిగింది. కానీ ఈసారి అలాంటి ఇబ్బందులు లేకుండా మేము ధాన్యం తోలిన వెంటనే మా డబ్బులు మాకు పడడం మాకు చాలా ఆనందంగా ఉందని చెప్పి రైతులందరూ కూడా వారి యొక్క సంతోషాన్ని మాతో పంచుకోవడం జరిగింది. వేసవిలో బాటసార్ల దాహార్తిని తీర్చేందుకు మజ్జిగ చలివేంద్రాలు దోహదపడతాయని గ్రామ ప్రముఖుడు వైట్ల రామసత్యం అన్నారు. శుక్రవారం అత్తిలి గ్రామంలోని దేవాదాయ ధర్మాదాయ శాఖకు చెందిన వైట్ల బ్రాహ్మడు సత్రంలో ఏర్పాటు చేసిన మజ్జిగ చలివేంద్రాన్ని ఆయన ప్రారంభించారు. ప్రతి ఏడాది వేసవిలో దేవాదాయ ధర్మాదాయ శాఖ ఆధ్వర్యంలో చలివేంద్రం నిర్వహిస్తున్నామని ఆలయ ఈవో ఆకుల వెంకటనారాయణరావు తెలిపారు. ఈ కార్యక్రమంలో స్థానిక నాయకులు ఆనాల ఆదినారాయణరావు, పూతినేడు శ్రీనివాస్, ఆల్తి సత్యనారాయణ, దాసం బాబ్జీ, వైట్ల పెద అబ్బు, కేత సత్యనారాయణ, మక్కా సూర్యనారాయణ, మాజీ ఎంపీపీ కేత సత్యనారాయణ, కస్గల హనుమంతరావు, దాసరి నాగరాజు, కొత్తపల్లి విజయ్ కుమార్, వర్రి శ్రీను, దానయ్య తదితరులు పాల్గొన్నారు. అణగారిన వర్గాల అభ్యున్నతికి విశేష కృషి చేసిన మహాత్మా జ్యోతిరావు పులే ఆదర్శనీయుడని వైఎస్ఆర్సీపీ పట్టణ అధ్యక్షుడు మాలిశెట్టి శేషగిరి అన్నారు. జ్యోతిరావు పులే జయంతిని సందర్భంగా తణుకు వైఎస్ఆర్సీపీ కార్యాలయంలో పార్టీ శ్రేణులు శుక్రవారం ఆయన విగ్రహానికి పూలమాలలు వేసి నివాళులర్పించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ విద్య ద్వారానే సమాజం అభివృద్ధి చెందుతుందని, వెనుకబడిన వర్గాల్లో విద్యకు అత్యధిక ప్రాధాన్యతనిచ్చి విద్యావంతులుగా మార్చేందుకు ఆయన చేసిన సేవ ఎనలేనిదని అన్నారు. ఎస్సీసీఎల్ జిల్లా అధ్యక్షుడు కోట్ల సురేష్ మాట్లాడుతూ సమాజంలో సామాజిక స్ఫూర్తికి పనిచేసిన మహానుభావుడు జ్యోతిరావు పులే అన్నారు.
పూలే ఆలోచన విధానాలను ప్రతి ఒక్కరూ ఆచరించాలని ఈ కార్యక్రమంలో పబ్లిసిటీ వింగ్ జిల్లా అధ్యక్షుడు జల్లూరి జగదీష్, లీగల్ సెల్ సభ్యుడు వెలగల సాయిబాబారెడ్డి, DCMS మాజీ డైరెక్టర్ పెన్నెత్స సుబ్బరాజు, SC సెల్ తణుకు మండలాధ్యక్షుడు జంగం ఆనంద్ కుమార్, ఇరగవరం మండలాధ్యక్షులు కొప్పిశెట్టి దుర్గాప్రసాద్, DJ అమూల్యారావు, బిర్దుకోట చింతన్న, పుల్లెపు సూర్యచంద్రరావు, షేక్ జిలానీ, గారపాటి సత్యనారాయణ, కొమ్మోజు రామకృష్ణ, రాచమల్ల సత్యనారాయణ, టిపి నాగిరెడ్డి, వై రామకృష్ణ, కాకరపర్తి ఆంజనేయులు, అంబటి శ్యామ్, కొమరపు లక్ష్మణరావు పాల్గొన్నారు. పల్నాడు జిల్లా మాచర్లలో జరిగిన హత్యకు సంబంధించి సాక్షిలో ప్రచురితమైన కథనానికి సాక్షి ఎడిటర్ ఆర్ ధనుంజయ రెడ్డితో పాటు 6 పాత్రికేయులపై క్రిమినల్ కేసులు నమోదు చేయడాన్ని వ్యతిరేకిస్తూ తణుకు ప్రెస్ క్లబ్ ఆధ్వర్యంలో శుక్రవారం తహసీల్దార్ కార్యాలయం వద్ద జర్నలిస్టులు నిరసన తెలిపారు. పత్రికా స్వేచ్ఛకు భంగం కలిగించవద్దని, అక్రమ కేసులను ఉపసంహరించుకోవాలని నినదించారు. ఈ సందర్భంగా APWJ జిల్లా ఆర్గనైజింగ్ సెక్రటరీ తులా భాస్కర్ మాట్లాడుతూ సాక్షి ఎడిటర్ మరొక 6 సాక్షి జర్నలిస్టులపై పోలీసులు కేసులు నమోదు చేయడం బాధాకరం అన్నారు. జర్నలిస్టుల హక్కులను కాలరాసే విధంగా అక్రమ కేసులు నమోదు చేయడం శోచనీయమని, జర్నలిస్టులకు ఉన్న స్వేచ్ఛను అణగదొక్కే ఇలాంటి చర్యలను తక్షణమే ఉపసంహరించుకోవాలని కోరారు. పత్రికా స్వేచ్ఛకు భంగం కలిగించే విధంగా నమోదు చేసిన అక్రమ కేసులను జర్నలిస్టుల భద్రతకు ప్రత్యేక చట్టం తీసుకురావాలని స్పష్టం చేశారు. అనంతరం తహసీల్దార్ దండ అశోకవర్మకు తణుకు ప్రెస్ క్లబ్ జర్నలిస్టులు వినతి పత్రం అందజేశారు. ఈ కార్యక్రమంలో APWJ జిల్లా మాజీ సెక్రటరీ కొడమంచిలి కృష్ణ, APWJ చిన్న పత్రికల సంఘం జిల్లా ప్రధాన కార్యదర్శి పమ్మి ఏడుకొండలు, తణుకు ఎలక్ట్రానిక్ మీడియా అసోసియేషన్ అధ్యక్షులు బొండా రామ్ కుమార్, పాత్రికేయులు తానేటి దొరబాబు, గజ్జరపు నారాయణమూర్తి, కొలగాని రాజా, పంజా శివ, వెలగల నారాయణ రెడ్డి, చిల్ల రాజశేఖర్, గాదిరెడ్డి రాంప్రసాద్, రంభ బద్రి, అమర రాజశేఖర్, సతీష్, హరీష్, పెద్దిరాజు, సత్యప్రసాద్, డేగల మణి, ఆనంద్ తదితరులు పాల్గొన్నారు. అక్రమ కేసులో 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 లక్షల 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 అక్రమ కేసులో అక్రమ కేసులో అక్రమ కేసులో ప్రత్యేక చట్టం ప్రత్యేక చట్టం ప్రత్యేక చట్టం ప్రత్యేక చట్టం. ధనంజయ రెడ్డి గారు 6 సాక్షి పాత్రికేయులపై పెట్ల పోలీస్ క్రిమినల్ కేసులు నమోదు చేశారు. ఈ పత్రికా స్వేచ్ఛకి భంగం కల్పిస్తూ నమోదు చేసిన కేసులని తక్షణం ఎత్తివేయాలని, ఉపసంహరించుకోవాలని, అలాగే జర్నలిస్ట్కి ప్రత్యేక చట్టం కల్పించాలని, జర్నలిస్ట్పై చేస్తున్న దాడులకి ప్రత్యేక చట్టం తీసుకురావాలని తణుకు ఏరియా ప్రస్తావించుకోవాలి. స్వేచ్ఛ, స్వాతంత్రం, సమానత్వం, సౌభ్రాతృత్వం లక్ష్యంగా ఆవిర్భవించిన భారత రాజ్యాంగం కేంద్ర ప్రభుత్వం మతత్వ పాలన కారణంగా ప్రమాదంలో ఉందని, బీజేపీ పాలనలో లౌకికవాదం, మానవ హక్కులకు ప్రమాదం ఏర్పడిందని, రాజ్యాంగ లక్ష్యాలు నెరవేర్చడానికి, ప్రజాస్వామ్య మనుగడకు, రాజ్యాంగ పరిరక్షణకు ప్రతి ఒక్కరూ ముందుకు రావాలని సిపిఐ పశ్చిమ గోదావరి జిల్లా కార్యదర్శి కోనాల భీమారావు పిలుపునిచ్చారు. మార్చి 23 భగత్ సింగ్ వర్ధంతి నుంచి ఏప్రిల్ 14 అంబేద్కర్ జయంతి వరకు రాజ్యాంగాన్ని పరిరక్షించాలని కోరుతూ సిపిఐ జాతీయ సమితి ఇచ్చిన పిలుపులో భాగంగా రాజ్యాంగ పరిరక్షణ కోరుతూ శుక్రవారం తణుకు పట్టణ సమితి ఆధ్వర్యంలో బైక్ ర్యాలీ నిర్వహించారు. ఈ సందర్భంగా తణుకు నరేంద్ర సెంటర్లో జరిగిన సభలో భీమారావు మాట్లాడుతూ గత 11 ఏళ్లుగా దేశంలో మోడీ పాలనలో ప్రజాస్వామ్యం అపహాస్యమవుతుందని, మోడీ పరివారం రాజ్యాంగంపై దాడి చేస్తున్నారని, లౌకిక వ్యవస్థకు తూట్లు పొడుస్తున్నారని, త్రిభాషా సూత్రం పేరుతో దక్షిణాది రాష్ట్రాలపై హిందీ భాషను రుద్దుతున్నారని, మరోపక్క ప్రాంతాల మధ్య, మతాల మధ్య, కులాల మధ్య చిచ్చులు పెడుతున్నారని కోనాల విమర్శించారు. సిపిఐ తణుకు పట్టణ ప్రధాన కార్యదర్శి బొద్దాని నాగరాజు, ఏపీ మహిళా సమాఖ్య జిల్లా ప్రధాన కార్యదర్శి సికిలే పుష్పకుమారి, సిపిఐ నాయకులు పుట్ట అమిరాజు, మందుల ముత్తయ్య, గండ్రాపు శ్రీను, శ్రీపతి రాజశేఖర్, కొంబత్తి రవికుమార్, బొద్దాని మురళీకృష్ణ, పెన్నెత్స సత్యనారాయణ రాజు, బొద్దాని రాజు, నమ్మి ప్రసాద్, కట్టుంగ శేఖర్ తదితరులు పాల్గొన్నారు. దేశంలో నరేంద్ర మోడీ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన 11 ఏళ్ల కాలంలో రాజ్యాంగం తూట్లు పొడుస్తూ ఉన్నారు. రాజ్యాంగ పరిరక్షణ
ప్రశ్నార్థకంగా మారింది. ఎందుకంటే మతోన్మాదాన్ని రెచ్చగొట్టడం ద్వారా, కార్పొరేట్లకు అనుకూలమైనటువంటి విధానాలు తీసుకోవడం ద్వారా విపక్షాలని సిబిఐ, ఈడీ లాంటి వాటిని ప్రయోగించి ఎలాంటి ఎఫ్ఐఆర్ లేకుండా జైల్లో పెట్టడం లాంటి అనేకమైనటువంటి చర్యలతోటి ఇలా రాజ్యాంగ పరిరక్షణ అనేది ప్రశ్నార్థకంగా మారింది. భారత కమ్యూనిస్ట్ పార్టీ దేశవ్యాప్తంగా రాజ్యాంగ పరిరక్షణ కావాలని కోరుతూ ఈ దేశ స్వాతంత్రం కోసం 23 ఏళ్ల అతి చిన్న ప్రాయంలోనే తన ప్రాణాలని ఉరికంబాలకు అర్పించిన సర్దార్ భగత్ సింగ్ వర్ధంతి మార్చి 23 నుంచి ఈ దేశానికి దిశ నిర్దేశించే గొప్ప రాజ్యాంగాన్ని అందించిన బిఆర్ అంబేద్కర్ జయంతి ఏప్రిల్ 14 వరకు దేశవ్యాప్తంగా సిపిఐ రాజ్యాంగ పరిరక్షణ కోరుతూ ప్రచార యాత్ర నిర్వహిస్తారని, దానిలో భాగంగా ఈరోజు తణుకు సిపిఐ పట్టణ సమితి ఆధ్వర్యంలో తణుకులో వాళ్ళ రాజ్యాంగ పరిరక్షణ కోరుతూ బైక్ ర్యాలీ నిర్వహించడం జరిగింది. వక్ఫ్ సవరణ చట్టాన్ని నిలుపుదల చేయాలని ముస్లింలు కేంద్ర ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. శుక్రవారం ఇరగవరం మండలం రేలంగి గ్రామంలో సిపిఎం పార్టీ గ్రామ కమిటీ ఆధ్వర్యంలో ముస్లింస్ వక్ఫ్ సవరణ చట్టానికి నిరసన తెలియజేశారు. ఈ సందర్భంగా సిపిఎం పార్టీ జిల్లా కమిటీ సభ్యులు మునిస్వామి మాట్లాడుతూ వక్ఫ్ బోర్డు అధికారాలను కుదించి మసీదుల యొక్క ఆస్తులను వాటి అధీనంలో లేకుండా చేయాలని ఈ చట్టాన్ని సవరించారు అన్నారు. బీజేపీ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన నాటి నుండి దేశంలో మతాల మధ్య చిచ్చు పెడుతున్నారని, దేశం నుంచి ముస్లింస్ ను వెళ్లగొట్టాలని ప్రయత్నించేలో ఆర్ఎస్ఎస్ ఉన్నదని అన్నారు. ముస్లింస్ యొక్క ఆస్తులపై వారి ఉండే హక్కులను రద్దుపరిస్తే ముస్లింలు ఆర్థికంగా వెనుకబడతారని, మసీదుల ఆస్తులను స్వాధీనం చేసుకుని ప్రైవేట్ వ్యక్తులకు దారాదత్తం చేయాలని కేంద్ర ప్రభుత్వం ఆలోచిస్తూ ఈ సవరణ చట్టం తెచ్చిందని ఉద్దేశపూర్వకంగానే మునిస్వామి అన్నారు. ఈ కార్యక్రమంలో సిపిఎం పార్టీ రేలంగి గ్రామ శాఖ కార్యదర్శి ఇల్లం పార్ సత్యనారాయణ, ముస్లింస్ కమిటీ సభ్యులు షేక్ బాబ్జీ, షేక్ అలీబాబా, షేక్ సల్మాన్, షేక్ భాషా, షాన్ బీబీ తదితరులు పాల్గొన్నారు. ప్రధాని మోదీ 2047 నాటికి భారతదేశంలో అన్ని రంగాల్లో అభివృద్ధి సాధించి వికసిత భారత్ కావాలనే లక్ష్యంగా పనిచేస్తున్నారని, ప్రతి ఒక్కరూ ఆ లక్ష్య సాధనలో భాగస్వాములు కావాలని కేంద్ర ఉక్కు, భారీ పరిశ్రమల శాఖ సహాయ మంత్రి భూపతిరాజ్ శ్రీనివాస్ వర్మ అన్నారు. పెనుమంట్ర మండలం వెలుగలేరు గ్రామంలో శుభమస్తు ఫంక్షన్ హాల్లో శుక్రవారం బీజేపీ ఆచంట నియోజకవర్గ కన్వీనర్ కేహెచ్వి ప్రసాద్ రెడ్డి అధ్యక్షతన ఆచంట అసెంబ్లీ క్రియాశీలక కార్యకర్తల సమావేశం ఘనంగా నిర్వహించారు. ఈ సమావేశానికి ముఖ్య అతిథిగా హాజరైన కేంద్ర మంత్రి మాట్లాడుతూ మోడీ 2047 నాటికి భారతదేశాన్ని అభివృద్ధి చెందిన దేశంగా మార్చడమే లక్ష్యంగా పనిచేస్తున్నారని, మన దేశం త్వరలోనే 3వ ఆర్థిక శక్తిగా ఎదుగుతుందని అన్నారు. ఒక సాధారణ కార్యకర్త సైతం కేంద్ర మంత్రిగా, ప్రధానిగా అయ్యే అవకాశం బీజేపీలో మాత్రమే ఉంది అని, రాజకీయాల్లో ఒక లక్ష్యాన్ని పెట్టుకుని పనిచేయాలని అన్నారు. అనంతరం శ్రీనివాస్ వర్మకు బీజేపీ నాయకులు, కార్యకర్తలు ఘనంగా సన్మానం చేశారు. ఈ సమావేశంలో బీజేపీ జిల్లా అధ్యక్షురాలు శ్రీమతి అయినంపూడి శ్రీదేవి, మాజీ జిల్లా అధ్యక్షులు నార్ని తాతాజీ, జిల్లా ప్రధాన కార్యదర్శులు అల్లూరి సాయి దుర్గారాజు, పులవర్తి వెంకటేశ్వరరావు, పెనుమంట్ర మండల అధ్యక్షులు గోపరాజు మారుతి కృష్ణ, ఆచంట మండల అధ్యక్షులు ఎన్ శ్రీనివాస్, పెనుగొండ మండల అధ్యక్షులు నాగూర్, కోడూరు మండల అధ్యక్షులు చింతపల్లి రమేష్ తదితరులు పాల్గొన్నారు. మహాత్మా జ్యోతిరావు పూలే స్ఫూర్తిగా నియోజకవర్గం అభివృద్ధికి, వెనుకబడిన తరగతి వర్గాల అభ్యున్నతికి నిరంతరం కృషి చేస్తామని రాష్ట్ర జలవనరుల శాఖ మంత్రి డాక్టర్ నిమ్మల రామానాయుడు అన్నారు. శుక్రవారం పాలకొల్లు బస్టాండ్ సమీపంలోని అడబాల థియేటర్ వెనుక భాగంలో జ్యోతిరావు పూలే జయంతి సందర్భంగా ధర్మారావు ఫౌండేషన్ ఆధ్వర్యంలో బీసీ వర్గాలకు ఉపకరణాల పంపిణీకి ఏర్పాటు చేసిన సమావేశానికి నిమ్మల రామానాయుడు ముఖ్య అతిథిగా పాల్గొని కార్యక్రమానికి జిల్లా కలెక్టర్ కూడా వచ్చారు. తొలుత జ్యోతిరావు పూలే చిత్రపటానికి మంత్రి నిమ్మల రామానాయుడు, కలెక్టర్ పూలమాలలు వేసి ఘనంగా నివాళులర్పించారు. రాష్ట్ర జలవనరుల శాఖ మంత్రి నిమ్మల రామానాయుడు మాట్లాడుతూ స్వర్గీయ నందమూరి తారక రామారావు పార్టీ స్థాపించక ముందు రాష్ట్రంలో పారిశ్రామికవేత్తలు, ఫ్యాక్షనిస్టులు, భూస్వాముల చేతుల్లో ఉండేదని, రాజకీయ పార్టీని స్థాపించి సామాన్యుడికి సైతం రాజకీయం తెలియచెప్పిన గొప్ప వ్యక్తి ఎన్టీఆర్ అని అన్నారు. సంఘ సంస్కర్త, స్వతంత్ర
స్వాతంత్ర సమరయోధుడు స్ఫూర్తి ప్రదాత మహాత్మా జ్యోతిరావు పూలే గారి యొక్క జయంతిని ఈరోజు మన పాలకొల్లు నియోజకవర్గంలో తెలుగుదేశం, జనసేన, బీజేపీ, ఎన్డీఏ నాయకులు అత్యంత ఘనంగా నిర్వహించి ఆయనకి ఘనమైనటువంటి నివాళులు అర్పించడం జరిగింది. ఏదైతే జ్యోతిరావు పూలే గారు ఆశించినటువంటి సమాజ స్థాపన తెలుగుదేశం పార్టీ ద్వారానే ఆ రోజు అన్న నందమూరి తారక రామారావు దగ్గర నుంచి ఈరోజు చంద్రబాబు నాయుడు గారి వరకు ఈరోజు రాష్ట్రంలో జరుగుతున్నటువంటి పరిస్థితి. ఏదైతే పర్టికులర్గా బలహీన వర్గాలు ఎవరైతే ఉన్నారో మరి బీసీ అంటేనే తెలుగుదేశం, తెలుగుదేశం అంటేనే బీసీలు అనేటువంటి విధంగా ఆ బీసీల అభివృద్ధికి, బీసీల సంక్షేమానికి అనుక్షణం కూడా కృషి చేసినటువంటి పార్టీ తెలుగుదేశం పార్టీ. రేపు భవిష్యత్తులో కూడా ఆ యొక్క జ్యోతిరావు పూలే గారి యొక్క మరి ఆయన యొక్క స్ఫూర్తిగా తీసుకుని ఆయన ఆశయ సాధన కోసం మేమందరం కూడా పనిచేస్తామని చెప్పి తెలియజేసుకుంటూ ఈరోజు పాలకొల్లులో కూడా మరి జ్యోతిరావు పూలే గారి యొక్క జయంతి ఉత్సవాలని ఈరోజనే కాదు ప్రతి సంవత్సరం కూడా ధర్మారావు ఫౌండేషన్ ద్వారా మరి ఏర్పాటు చేస్తాం. అందులో భాగంగానే ఈరోజు బస్టాండ్ సెంటర్లో కూడా ఇప్పుడే అక్కడ ఒక సభను కూడా ఏర్పాటు చేసి అక్కడ ఎవరైతే మరి కళ్ళు గీత కార్మికులు, బలహీన వర్గాలు ఎవరైతే ఉన్నారో వాళ్ళకి మోకులు కానీ, అదేవిధంగా ఎవరైతే బలహీన వర్గాలు మహిళలు ఎవరైతే ఉన్నారో వాళ్ళకి టిఫిన్ మిషన్లు కానీ, ఎవరైతే చేతి వృత్తులు చేసుకునేటువంటి వాళ్ళు అంటే ఒక టిఫిన్ బళ్ళు, పళ్ళ వ్యాపారం చేసుకునేటువంటి వాళ్ళు, కాయగూరలు వ్యాపారం చేసుకునే వాళ్ళకి ఎవరైతే ఉన్నారో వాళ్ళందరికీ కూడా ఉచితంగా వాళ్ళకి బళ్ళు పంపిణీ చేసేటువంటి కార్యక్రమం కూడా మరి యొక్క జ్యోతిరావు పూలే గారి యొక్క స్ఫూర్తితోనే మేము ఆ కార్యక్రమాన్ని చేపడుతున్నామని చెప్పి ఈ ద్వారా తెలియజేస్తున్నాం. భారతదేశంలో మనం వినియోగించుకునే ముఖ్యమైన వనరుల్లో భూమి చాలా కీలకమైందని డిజిటల్ ఇండియా ల్యాండ్ రికార్డ్స్ జాయింట్ సెక్రటరీ కునాల్ సత్యార్థి అన్నారు. రాష్ట్రంలో రీసర్వే పైలట్ ప్రాజెక్టుగా తీసుకున్న తాడేపల్లిగూడెం ప్రజల అభిప్రాయాలు తెలుసుకునేందుకు శుక్రవారం పట్టణంలోని 23వ వార్డులో కేంద్ర బృందం పర్యటించింది. ఈ సందర్భంగా జాయింట్ కలెక్టర్ రాహుల్ కుమార్ రెడ్డి అధ్యక్షతన ఏర్పాటు చేసిన సభలో కేంద్ర ప్రభుత్వ ఐఎఫ్ఎస్ అధికారి, డిజిటల్ ఇండియా ల్యాండ్ రికార్డ్స్ జాయింట్ సెక్రటరీ కునాల్ సత్యార్థి, ఐఏఎస్ అధికారి నిరంజన్ కుమార్ సుధాంష్ పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఏర్పాటు చేసిన సమావేశంలో వారు మాట్లాడుతూ రీసర్వే చేయడం వలన మీకు ఏమైనా ఇబ్బందులు ఏర్పడ్డాయా, ఎలాంటి ప్రయోజనాలు కలిగాయని ప్రజల నుంచి అభిప్రాయాలను అడిగి తెలుసుకున్నారు. ఈ సందర్భంగా పలువురు వారి అభిప్రాయాలను తెలియజేస్తూ సర్వే నిర్వహించడం వలన ఎటువంటి ఇబ్బందులు రాలేదని, కానీ చాలా మందికి సర్వేపై పూర్తి అవగాహన లేదని తెలిపారు. ఈ వార్తలకు స్వల్ప విరామం.